తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ అవార్డు ఏదైతే ప్రదానం చేస్తూ ఉందో తెలంగాణ ప్రభుత్వం, ఇది నిజంగా ఒక పెద్ద ఎత్తున కొంత నెగిటివిటీని సంపాదించుకుంటా ఉంది. వాస్తవానికి అంటే అంతకుముందు నంది అవార్డ్స్ అని చెప్పేసి ఆ పేరు మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా గద్దర్ అవార్డుని ప్రదానం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గద్దర్ అవార్డు ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? అలాగే కవిత గారి పార్టీ అనేది అనౌన్స్మెంట్ ఉంటుందా ఈ జూన్ నెలలో? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీముద్దీన్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? బాగున్నాం. బీవీఆర్ ఛానల్ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గద్దర్ అవార్డుని ప్రదానం చేస్తూ ఉంది. రజాకార్ అనే సినిమాకి చరిత్ర మరియు వారసత్వ కేటగిరీలో ఉత్తమ అవార్డుగా ఎంపిక చేయడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నట్టు కొంత సమాచారం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను 31 నాడు ఆంధ్రజ్యోతిలో చూసిన జువారీ కమిటీ చైర్పర్సన్గా జయసుధ గారు గద్దార్ అవార్డ్స్ను ప్రకటించారు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ ఇస్తుండే ఫిల్మ్ ఇండస్ట్రీకి. కానీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నంది అవార్డుని పేరు మార్చుతూ గద్దర్ పేరు మీద ఇస్తామని ప్రకటించింది. ప్రకటించి అందులో కొన్ని అవార్డులను ప్రకటించింది. దాదాపు 14 అవార్డ్స్ ప్రకటించింది. అందులో ఉత్తమ అవార్డు రజాకార్కి, అంటే ఒక వారసత్వంగా, ఒక చరిత్ర కళ, ఒక సినిమాగా దానికి రజాకార్ సినిమాకు అవార్డు ఇస్తామని ప్రకటించారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే రజాకార్ సినిమా అనేది ఒక విద్వేషపరక, ముస్లింలకు కానీ హిందువులకు కానీ రెచ్చగొట్టే విధంగా తీసిన, వక్రీకరించారు, చరిత్రను వక్రీకరించి తీసిన సినిమా అది. దానికి విడుదల కాకముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మేము విడుదల చేయొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం అప్పటి ప్రభుత్వంకి. ఎందుకంటే ఆ సినిమాలో మొత్తం చరిత్ర వక్రీకరించారు, ఒక ముస్లింలను దోషులుగా చూపిస్తూ తీసిన సినిమా అది. ఆ సినిమాకి అవార్డు ఇవ్వటం ఎంతవరకు న్యాయమో మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీ నిజ స్వరూపం బయటపడింది. ఈ కమిటీ పేరుకే ఉంటుంది. వాస్తవంగా ఇవి లేసిన జయసుధ దానికి చైర్పర్సన్, ఆ కమిటీకి, ఈ అవార్డుల కమిటీకి. కానీ వాళ్ళ పేరుకే ఉంటారు. ఫైనల్గా చేసేది సీఎంఏ. ఇప్పుడు సీఎం గారు దానికి ఫైనల్ చేసారు, అంటే అవార్డు ఇస్తారు. అంటే మీ నిజ స్వరూపం ఇక్కడ బయటపడిందిగా. మీరు ఒక ఆర్ఎస్ఎస్ భావజలం గల వ్యక్తిగా మీరు నిరూపించినారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా, దాంట్లో సినిమాలు ఏముంది, మొత్తం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ముస్లింలకు వ్యతిరేకంగా, ఒక దోషులుగా చూపించే విధంగా ఆ సినిమాలో ఉన్నది. మీరు దానికి ఎట్లిస్తుర్రు మీరు అవార్డు మేము అడుగుతున్నాం. అంటే మీరు ఒక విద్వేష వాతావరణం తెలంగాణలో ప్రోత్సహించాలి, అటువంటి సినిమాలకు ప్రోత్సహించాలనే మీరు ఆలోచన ఉందా మీకు? మేము అడుగుతున్నాం. దాని కూడా ఒక 10 లక్షల అవార్డు ఉంటుంది, నగదు అవార్డు ఇస్తారు. అంటే అటువంటి సినిమాలు తీయాలి అని మీరు ప్రోత్సహిస్తుర్రా? మీరు చెప్పాలి, జవాబు చెప్పాలి. ఇది దీనికి ఎందుకు ఇస్తున్నాము? మీరు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. చాలా దురదృష్టకరం. అది కూడా గద్దార్ పేరు మీద. గద్దార్ గారు అంటే ఒక విప్లవం. ఆయన అసలు గద్దార్ పేరు బొమ్మడి విఠలరావు, ఒక దళిత సమాజంలో పుట్టిన వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన నక్సల్కి ఒక ప్రభావితమైన నక్సల్లో పోయినారు. అంతేగాని ఒక మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో కూడా పనిచేసిన వ్యక్తి గద్దార్. ఆయన పేరు మీద అవార్డు, అది కూడా దీనికి రజాకార్ గీయటం ఎంతవరకు న్యాయం? ఒకవేళ గద్దర్ గారు జీవించి ఉంటుంటే ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. ఇక్కడ మీరు కంప్లీట్గా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ముస్లింలని కించపరిచేలా ఉంది అనే ఒకే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు వ్యతిరేకిస్తున్నట్ట కాదు. చరిత్రను వక్రీకరిస్తున్నారు, అదొకటి విషయం. రెండో విషయం ఏంటంటే, వక్రీకరించడం అంటే ఏ రకంగా వక్రీకరించారు? ఆ చరిత్రలో ఏం చూపిస్తున్నారంటే, ముస్లింలు రజాకార్లని వాళ్ళు వచ్చి హిందువుల మీద మత మార్పిడి చేయించడానికి ఒక నిజాం సైన్యాన్ని పంపించినట్టు చూపిస్తారు. కానీ వాస్తవంగా నిజాం సైన్యం కాదది, నిజాం సైన్యంలో భాగం కాదది, ఒక ప్రైవేట్ అది సంస్థ, రజాకార్ సంస్థ. అందులో హిందువులు కూడా ఉంటారు. ఆ సంస్థ ద్వారా
మా ముస్లిం హిందువులకు బాగా హింస చేసిరు అన్నట్టు సూచించే ప్రయత్నం చేసిరు ఆ సినిమాలో. గద్దర్ గారు కూడా ఇప్పుడు జీవితకాలంలో 2 సార్లు నంది అవార్డులు వచ్చినాయి గద్దర్ గారికి, కానీ ఒకసారి తిరస్కరించినారు ఆయన 1976లో, అదేవిధంగా 2011లో 2 సార్లు వచ్చింది. ఫస్ట్ అరే రిక్షా అనే సినిమాకు ఒక మంచి పాట దానికి వచ్చింది, మళ్ళీ జై బోలో తెలంగాణ సినిమా పాటకు కూడా వచ్చింది అని నిరాకరించారు. ఆయన పేరు మీదనే నంది అవార్డులు పెట్టి అది కూడా రజాకార్కి ఇచ్చడం ఎంతవరకు న్యాయం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారితో మేము అడుగుతున్నాం, మీరు ఒకటి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హిప్రక్రసీ, అంటే ఒకటి చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి, రైట్ ఆలోచన ఉంటుంది. రైట్. రజాకార్ల సినిమాని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, యాక్చువల్లీ రజాకార్లు అంటే ఎవరు? రజాకార్లు అంటే మనం చరిత్ర గమనిస్తే మహారాష్ట్రలో వాళ్ళు ఒక ఏంటిది అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏంటంటే వలస వచ్చిన వ్యక్తులు, ఖాసిం రజ్వీ అని వచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్గా గ్రూప్గా తయారు చేసి రాజులకు అప్పుడు సహాయం చేసి వాళ్ళకు పేడ్ వర్కర్స్, అంటే వాళ్ళకు ఒకటి సైన్యంలో భాగం కాదు, నిజాం సైన్యంలో భాగం కాదు, వాళ్ళు పేడ్ వర్కర్స్ పైసలతోని. అది కూడా వాళ్ళకి ఎవరు పిలిపించారు? ఇక్కడ మనం ఈ రజాకార్ల చరిత్రతోని మనకు సాయుధ పోరాటం కన్సల్ట్ ఉంటుంది. సాయుధ పోరాటం 1941 to 51 వరకు దాదాపు 8 సంవత్సరాలు నడిచింది. సాయుధ పోరాటం ఎందుకు నడిచింది? ఇక్కడ భూస్వాములు, పట్టేదారులు, అది మళ్ళీ దాసి వ్యవస్థకు వ్యతిరేకంగా, జోగని వ్యవస్థకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి అంటే భూమి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన పోరాటం అది. ఆ పోరాటంలో పోరాడి ఆ భూస్వాములకు తరిమి కొట్టిర్రు ఊర్ల నుండి. ఎవరు? రైతులు తరిమి కొడితే వీళ్ళు రజాకాలకు పిలుపుకొచ్చుకొని తన ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారు. ఎవరు? భూస్వాములు. ఆ భూస్వాములు తెచ్చుకున్న తర్వాత ఆ రజాకాలలో హిందువులు కూడా ఉన్నారు. ఫస్ట్ కమాండర్ రజాకారులు హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా అన్ని మతస్థులు. వాళ్ళ పైసల కోసం పనిచేసిన వాళ్ళు ముస్లింలు కారు. కానీ ఇక్కడ సినిమాలు ఏం చూపించారంటే ముస్లింలే వీళ్ళు చేసిర్రు హిందువుల మీద అరాచకాలు, హింస అని చూపిస్తారు. అది ఇంతకుముందు కూడా కేరళ సినిమా వచ్చింది, స్టోరీ కాశ్మీర్ ఫైల్స్ వచ్చినాయి. ఇలాంటిదే ఈ సినిమా కూడా తీసుకొచ్చి ఒక ముస్లింలకు దోషులుగా చూపించడానికి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎజెండాలో భాగం ఇది. ఓకే, ఈ సినిమాలు తీసి ఒక ఆర్ఎస్ఎస్ అంటున్నారు అంటే ఇక్కడ దీన్ని ప్రొజెక్ట్ చేసేది బీజేపీ 100% ఆర్ఎస్ఎస్ కు భాగమే కదా బీజేపీ అంటే. ఓకే, అందులో శాఖనే కాబట్టి వాళ్ళే పైసలు ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దీన్ని ప్రోత్సహిస్తుందని ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళే సినిమా పెట్టుబడి ఎవరు పెట్టారు, దాని డైరెక్టర్ ఎవరు, దాని ప్రొడ్యూసర్ ఎవరు? బీజేపీ వాళ్ళే. ఇటువంటి రెచ్చగొట్టే సినిమాలు తీసేసి వీళ్ళే కదా. కాశ్మీర్ ఫైల్ తీసారు, అదే విధంగా కేరళ స్టోరీ తీసారు. అది కేరళ స్టోరీ అయితే మనకు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఇది కల్పితం అని. దీంట్లో అంటే రియాలిటీ చూపించారు, మొత్తం కల్పితం. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దీనికి ఈ అవార్డుకు రద్దు చేయాలి. ఏంటంటే ఇప్పుడు దీనికి గద్దర్ గారికి అవమానం పరిచినట్టే ఈ అవార్డు ఇస్తే. వాళ్ళ రజాకార్ సినిమాకి అవార్డు పోతే మా గద్దర్ అన్నకు కూడా అవమానించిండ్రు. అది కూడా ముస్లిం సమాజానికి కూడా మీరు ఏంటంటే అనగదొక్కే విధంగా, లేకపోతే వాళ్లకు కించపరిచినట్టే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీన్ని రద్దు చేయాలి. మేము యావత్తు ముస్లిం సమాజం పక్షాన, అదేవిధంగా బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే దీనికి రద్దు చేయాలి ఈ అవార్డుకని. రైట్ సార్, ఛత్తీస్గఢ్ బోర్డర్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నడుస్తూ ఉంది. యాక్చువల్లీ ఆదివాసులకు నక్సలైట్లకి మధ్యలో తేడా ఏంటిది? ఎందుకంటే నక్సలైట్లు అనే వ్యక్తులు ఆదివాసుల కోసమే ఫైట్ చేసినట్టు కొంత సమాచారం. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి తేడా ఏమనుకుంటారు మీరు? ముఖ్యంగా ఆదివాసులు అంటే ఇక్కడ మూలవాసులు, మన దేశ మూలవాసులు అంటేనే ఆదివాసులు. ఇక్కడ లేవు. కానీ నక్సలైట్స్ అంటే మనకు నక్సల్ బేరీ అని అక్కడ బెంగాల్లో ఏర్పాటైంది. అది మన స్వతంత్రం రాకముందు ఏర్పాటైంది. అక్కడి నుంచి ఇక మొత్తం నక్సల్స్ ఎందుకు ఏర్పాటైంది? అన్యాయం గురించే. ఎప్పుడు అన్యాయం జరిగితే అప్పుడు నక్సలిజం పెరిగింది, అంతే తప్ప నక్సలిజం లేదు. అందుకంటే మా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా నిజమైన దేశభక్తుడు అంటే నక్సలైట్ అని చెప్పారు. మా కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా నక్సలైట్స్ మా ఎజెండా అని చెప్పారు. అంటే వాళ్ళు చేసిన
పనులు మేము దానికి అభినందిస్తాము వాళ్ళు. అదేవిధంగా మా పార్టీలో కూడా మాజీ సాంబాసి కూడాని మాజీ నక్సలైట్స్ ఉండే 2011లో జాయిన్ అయ్యారు మా పార్టీలో కూడా. అంటే నక్సల్స్ అంటే వాళ్ళు అంటే కోట్లు సంపాదించారు కదా, వాళ్ళ ఆశలు ఉండేవి. ఒక సమాజం మంచిగా కావాలని ఉంటుంది, సమాజంలో సమానత్వం కోసం కృషి చేస్తారు వాళ్ళు. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు అట్లా కొట్లాడతారు అంతే తప్ప వాళ్ళు ఏం ఆశించారు. వాళ్ళకి ఏమైనా కోట్లు సంపాదించారా, లేకపోతే వాళ్ళ భూములు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద పెద్ద మంత్రుల పదవులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా బిల్డింగ్లు ఉన్నాయా, అది కానీ మేము నక్సలైట్లకు మేము సపోర్ట్ చేస్తలేము, నక్సలిజంకి సపోర్ట్ చేస్తలేము. సొంతంగా ఎవరు కూడా సపోర్ట్ చేయరు, కానీ వాళ్ళతో చర్చలు జరపాలి, మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు మూలవాసులు. వీళ్ళకి చంపి ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే నక్సలైట్స్కు ఇక్కడ మూలవాసులు వాళ్ళే, ఆదివాసులు. ఇక్కడ చంపుతున్నది ఎవరు మరి? ఆర్య సమాజానికి చెందిన బ్రహ్మ సమాజానికి చెందిన ఆర్యులు, బయట నుండి వచ్చినవారు, సింధు నది నుండి వచ్చిన ఆర్యులు వీళ్ళు చంపుతున్నారు. ఇప్పుడు మూలవాసులకు చంపుతున్నది వీళ్ళే ఎవరు? ఇప్పుడు అమిత్ షా కానీ వాళ్ళు ఆర్య సమాజానికి చెందిన నార్త్ ఇండియన్ మొత్తం దాదాపు ఆర్య సమాజానికి చెందిన వాళ్ళే వాళ్ళు. అంటే ఆర్య సమాజంలో హిందువులు కూడా ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, కానీ వాళ్ళ బయట నుండి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఆదివాసులు అంటే మూలవాసులు. మేము మూలవాసులం, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ మూలవాసులం. మేము అక్కడి నుంచి వచ్చినాం, ఆదివాసులతోనే బయటకు వచ్చిన వాళ్ళమే మేము. వాళ్ళకు చంపుతుంటే మాకు బాధ అనిపించదా? వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు తిరగబడుతున్నారు, వాళ్ళు అక్కడక్కడ పోలీసులను కూడా చంపేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చంపారు, మేము ఖండిస్తున్నాం. దానికి పోలీసులు అమాయకంగా వాళ్ళు డ్యూటీ చేస్తే వీళ్ళు చంపారు, మేము ఖండిస్తున్నాం. కానీ ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరు కొట్లాడుకుంటే మేము ఏం చెప్తామంటే మీరు రాండి, మేము మాట్లాడతాం, మీకు చర్చ చేస్తామని చెప్తారు. కానీ మీరు ఇద్దరు దోస్తానా చేసుకోరు, తర్వాత మేము చర్చ చేస్తామంటే కుదురుతుందా? లేదు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తారు వీళ్ళు. మరి వీళ్ళు ఏమంటారు అంటే మీరు ఆయుధాలు కానీ తుపాకులను పక్కకు పెట్టిర్రి, మేము కామ్ అవుతామంటారు. దానికి అయితే వాళ్ళు చర్చ జరిపిన తర్వాత వాళ్ళు ఇసి పెడతారు కదా. అది ఫస్ట్ చర్చలు జరపాలి కదా. మేము చర్చలే అంటారు కదా వీళ్ళు. ఇది తప్పు కాదా మరి? ఓకే, ఇప్పుడు ఒక కొత్త పేరు వినిపిస్తూ ఉంది, అర్బన్ నక్సలిజం అని చెప్పేసి, అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి. ఈ పేరు వెనకాల ఉండేటువంటి రహస్యం ఏమనుకుంటారు మీరు? అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు మనం కొంచెం చరిత్రలో పోవాలి. చరిత్రలో పోతేనే మాకు అర్బన్ నక్సల్స్ ఏంటిదని అర్థమవుతుంది. దాదాపు 1818లో అప్పుడు ఏం జరిగిందంటే 1818లో మనం చూస్తే ఇదిగో ఇప్పుడు 1818లో అప్పుడప్పుడే మన భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమిస్తున్నారు, మొత్తం ఎంటర్ అవుతారు. అప్పుడు మహారాష్ట్రలో ఒక భాగం ఉంటుంది, భీమ్ కోరేగాం అని ఒక సామ్రాజ్యం. అది మరాఠాకు సంబంధించిన సామ్రాజ్యం. బ్రహ్మ సమాజానికి చెందిన వరకు పరిపాలిస్తారు. అక్కడ హింస బాగా దళిత మీద జరిగింది. అంటే ఒక దళితుని వాళ్ళ మీద పడితే కూడా వాళ్ళు చంపేసారు. ఓన్లీ నీడ పడకూడదు, అసొంటి హింస చేసారు అక్కడ. ఊరు బయట పెట్టుడు, అంటరానితనం, అవును కత్తి జరుగుతాయి. వాస్తవాలు బుక్లు ఉన్నాయి, చరిత్రకాలు చెప్తారు, వాస్తవాలు అవి జరిగినాయి. దాదాపు 2000 సంవత్సరాలు ఇది హింసించారు వీళ్ళు, బాగా హింసించారు. ప్రతి అంటరానితనం. ఇప్పుడు మనం డాక్టర్ అంబేద్కర్ గారు కావచ్చు, మళ్ళీ అదే జ్యోతిరావు పూలే కావచ్చు, సామాజిక కార్యకర్తలుగా వాళ్ళు వచ్చి ఈ సమాజాన్ని మంచిగా చేయడానికి కృషి చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అప్పుడు కొంచెం మార్పు వచ్చింది. బ్రిటిష్ వారు కూడా ఈ అంటరానితనానికి ఒప్పుకోలే. వాళ్ళు కూడా మొఘల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చేస్తే అప్పుడు కొద్దిగా రైట్ అయింది. లేకపోతే ఇక్కడ బాగా హింస బాగా నడిచింది అది. అయితే ఆ హింసకు వాళ్ళు వ్యతిరేకంగా కొట్లాడారు. దళితులు కొట్లాడారు. వాళ్ళు ఎవరికి? మరాఠా సామ్రాజ్యానికి. వాళ్ళ సైన్యం 28,000 వాళ్ళ సైన్యం, వీళ్ళు ఒక 800. అయితే వీళ్ళు పోరాడినప్పుడు బ్రిటిష్ వారు సపోర్ట్ చేశారు వీళ్ళకు, దళితులకు. ఎందుకంటే వీళ్ళు న్యాయం కోసం పోరాడుతారు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేశారు. అందులో గెలుపు దళితులైంది. దళితులు గెలుపు అయితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కోరేగాంలో ఒకటి పిల్లర్ కట్టారు, విక్టరీ పిల్లర్ అంటే విజయ స్తంభ్ అని కట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం పోయి సెలబ్రేషన్ చేసుకుంటారు, మేము గెలిచినామని.
ఒక అన్యాయానికి మేము ఓడించినామని ఒక సెలబ్రేషన్ చేశారు. 1927లో మన అంబేద్కర్ గారు కూడా అక్కడ వేరు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఫస్ట్ హిందూగా నేను పుట్టినా, కానీ హిందూగా నేను చావా, ఎందుకంటే నాకు బుద్ధిజం నాకు మంచి నచ్చింది, నేను బుద్ధిజంలోనే స్వీకరించారు. స్వీకరించిన తర్వాత అక్కడ వేరు వాళ్ళు సెలబ్రేషన్ చేసారు, అక్కడ ప్రసంగం కూడా చేసారు అంబేద్కర్ గారు. అప్పటి నుంచి అక్కడ అభివృద్ధి కూడా చేసారు వాళ్ళు. చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోతారు దళితులు అక్కడ చేసి సెలబ్రేషన్ చేస్తారు. ఇందులో భాగంగానే 2018లో 200 years కంప్లీట్ అవుతాయి దానికి. 18లో పోయిన 18లో అంటే 2000 అంటే 2 శతాబ్దాలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేసారు. సంబరాలు చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న స్థానికులు అంటే బ్రహ్మ సమాజానికి చెందిన వారు మరాఠాలు అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణలు జరిగినాయి. ఘర్షణలు జరిగితే అందులో ఒక వ్యక్తి కూడా చనిపోయినారు. అక్కడ మళ్ళీ కొన్ని ఆస్తులుగా ధ్వంసమైనాయి, ఘర్షణలు దెబ్బలు తాకినాయి. దానికి మొత్తం కారణాలు వీళ్ళే దళిత అంటే నాయకులు, బుద్ధిజీవులు, సెక్యులర్ భావం గల నాయకులు. దీంట్లో వేరే మత కులాలు కూడా ఉంటారు, అంటే దళితులేని కాదు, ఉన్నత వర్గ కులాలు కూడా ఉంటారు. వాళ్ళు సెక్యులర్ భావం గల వ్యక్తులు, అంటే అంబేద్కర్ వాది అన్నట్టు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సంఘటన జరిగిందని వీళ్ళ మీద కేసులేని మళ్ళీ రివర్స్గా అప్పటి నుంచే అర్బన్ నక్సల్స్ అంటారు వీళ్ళకి ఎవరికి దళితులకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఆదివాసులు దళితులు అనగదొక్కిన వాళ్ళు మొత్తం బహుజన సమాజం చెందిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, వీళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకు అర్బన్ నక్సల్స్ అంటారు. అప్పటి నుంచి అర్బన్ నక్సల్స్ అనే పేరు ప్రచారంలో వచ్చింది. అంటే ఇప్పుడు ఈ నక్సలైట్లు ఆదివాసులకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అర్బన్ నక్సల్స్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటారు ఈ బత్తాయిలు. అవునా? మతోన్మాదవాదులు అదే చెప్తారు. ఎట్లయితారు చెప్పు, వాళ్ళు ఒక భావజాలం, ఒక మానవత్వం చూపిస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు ఒక ఉన్నత చదివిన వాళ్ళు ఒక ఏంటంటే ఒక మానవుడు ఒక జీవిగా వాస్తవం ఏంటంటే ఒక్కటే విషయం అర్థం చేసుకోవాలి, ఈ కులాలు మతాలు అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నాం. అది మనం అర్థం చేసుకోకుండా మన మతమే గొప్పది, ఐఆమ్ సుపీరియర్, వేరోళ్ళు అనగదొక్కుతాం మేము, మా కాళ్ళ దగ్గర ఉండాలి అనే ఒక ఆలోచన వాళ్ళది ఉంటుంది. దానికి ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడతారు. కాదు, తప్పు, ఇది మానవులందరూ మనం సమానమనే అని వీళ్ళ వాదన. అందుకోసం వీళ్ళకి అర్బన్ నక్సల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనము కగార్ గురించి మాట్లాడినాం కాబట్టి ఈ కగార్ ముగిసినట్లేనా? ముగిసినట్టే అంటే అమిత్ షా గారు ఏం చెప్పారంటే 2026 31 మార్చ్ వరకు ఈ దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని చెప్పారు. కానీ అది సాధ్యమవుతుందా? మూలాలు ఉంటాయి అనేది సాధ్యం అంటే ఎందుకంటే వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆదివాసులకు అక్కడ చంపడానికి లేకపోతే నక్సల్స్ పేరు చంపడానికి అక్కడ ఖనిజాలు కూడా ఒక కారణమే. అక్కడ 7 రకాల ఖనిజాలు ఉన్నాయట. అది దోచుకోవటానికి చేస్తున్న కుట్రాన్ని చెప్తున్నారు అందరూ, ఉద్యమ సామాజిక సంఘాలు కావచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నాయని. ఇటువంటి పరిస్థితులలో ఎట్లా సాధ్యమవుతుంది? ఆల్రెడీ లక్ష ఎకరాల చెట్ల నరికేతకు పర్మిషన్ కూడా గ్రాంటెడ్. కానీ యాక్చువల్గా మన రాజ్యాంగంలో వీళ్ళకి హక్కులు ఉన్నాయి ఆదివాసులు. ఎందుకంటే ఆ ఏరియాలో పోవటానికి వాళ్ళ పర్మిషన్ కావాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇది బాగా ఆలోచించి గొప్ప మేధావి. ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే వాళ్ళ దయనే, నువ్వు కూడా ఇట్లా మాకు ఉండవుతుంటే వాళ్ళ దయనే. అంబేద్కర్ గారు లేకుంటే మనకు బతకనియకపోతే వీళ్ళు మనుస్మృతిగా వాళ్ళ బుక్ నడిపించారు కదా, అది నడిపించి జాతులను డివైడ్ చేస్తే పరిపాలించారు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తుండే. అయితే అంబేద్కర్ గారు దాంట్లో ఆర్టికల్ రాసారు, షెడ్యూల్ 5లో రాసారు. ఏమనంటే ఆదివాసుల హక్కులు ఉంటాయి అక్కడ, ఎవరు పోతే కూడా అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఆ గ్రామం నుండి పర్మిషన్ తీసుకొని పోవాలి. అక్కడ ఎక్కడ పాటిస్తారు వీళ్ళు? పాటించుడే లేదు. ఆదివాసులకు చంపుడు అంటే వాళ్ళకు చంపేసి మేమే చేయాలని. ఇప్పుడు సపోజ్కి ఎగ్జాంపుల్ అంట, అమెరికాలో కూడా అమెరికా స్టేట్లో కొలంబస్ పోయినప్పుడు అక్కడ రెడ్ ఇండియన్స్ అని అంటే బ్లాక్ అమెరికన్సే ఉండే అక్కడ, తెల్ల అమెరికన్స్ ఎవ్వరు లేకుండా అక్కడ. అయితే ఈయన వాస్కో డి గామా మొత్తం ప్రపంచం తిరిగిండుగా, పోయి అన్న మళ్ళీ యూరోపియన్స్కి చెప్పిండు అక్కడ బాగా ఖనిజాలు బాగున్నాయి, బాగా గోల్డ్ వెళ్తుంది అంటే వీళ్ళు పోయి అక్కడ మొత్తం చంపేసారు వాళ్ళు. బ్లాక్ ఇప్పుడు అమెరికన్స్ లేరు అక్కడ, దాదాపు లేరన్నట్టుగా. వాళ్ళ ఆదివాసులు అక్కడ, వాళ్ళ అమాయకులు, వాళ్ళకు ఎన్నో రకాలుగా హింసించి చంపేసారు.
ఇప్పుడు అక్కడ దోచుకొని పెద్ద రాజ్యాంగాన్ని నడిపిస్తారు. ఇది కూడా ఇదే, వీళ్ళు కూడా ఆర్యులు బయట నుండి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఆదివాసులకు చంపుతున్నారు అంటే మా పూర్వీకులు చంపుతున్నట్టు కదా, మేము మాకు బాధ ఉండదా? కానీ ఇప్పుడు బిజినెస్ కోసం ఇదంతా జరుగుతుంది మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆదివాసులకి ఇలా భాగస్వామ్యాలు చేసి వాళ్ళకి ఇలా షేర్ ఏమైనా ఇస్తే చేయొచ్చు, అట్లా చేయొచ్చు. అట్లా చేయరు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి ఎందుకు చేయరు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బు ఉండదు, ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తుంది. ప్రైవేట్ సంస్థ ఎందుకు చెప్తుంది? అది ప్రైవేట్ సంస్థ లాభం చూస్తుంది కదా, అదాని అంబానీ వాళ్ళే. మా భారతదేశంలో ఒక 10 మంది దగ్గరనే డబ్బు మొత్తం. ఇప్పుడు 80 లక్షల మందికి రేషన్ ఇస్తున్నారంటే 80 లక్షల మంది బీదోళ్ళే కదా. అవును, తక్కిన ఎందరు వాళ్ళు ఒక 10-20 మంది దగ్గర మొత్తం డబ్బు ఉంది. అంటే మనకు గుజరాతీ మార్వాడీల దగ్గరనే డబ్బు మొత్తం, వాళ్ళకే కాంట్రాక్టులు. వాళ్ళు వచ్చిందే వలసవాదులు, వాళ్ళు వలసవాదులు, మేము కాదు వలసవాదులు. అర్థం చేసుకోవాలి అది ఫస్ట్. వాళ్ళు బయట నుండి వచ్చి మాకు చంపుతుర్రు అంటే మేము ఊకుంటామా? మేము ఖచ్చితంగా గల్లం విప్పాలి కదా. రైట్. ఆపరేషన్ సింధూర్ సార్, ఇది ముగిసింది అని చెప్పేసి మనం అనుకోనికి లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది, ఇంకా ముగియలేదని చెప్పేసి. మన దేశ ఎంపీలు ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ ఏం జరిగిందో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చేస్తూ ఉన్నారు? ఒకటి తెలుగులో సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఎందుకన్నారు ఈ మాట? ఎందుకన్నా అంటే, ఇప్పుడు స్టార్టింగ్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది, చాలా బాధాకరం, దురదృష్టకరం. అందరు ఖండిస్తారు, బాధపడ్డారు. కానీ వాళ్ళ గురించి చేసింది వీళ్ళు ఏం లేదు ఇప్పటి వరకు, వాళ్ళకు కూడా పట్టుకోలేదు. రెండో విషయం, అప్పుడే పోయి వీళ్ళు డిప్లొమాటిక్గా వీళ్ళు ఏకం చేస్తే మనకు లాభం జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారు ఇప్పటి వరకు 88 సార్లు విదేశీ పర్యటన చేసినారు, అంటే 72 దేశాలు తిరిగినారు. అంటే మా సొంత పైసలుగా మనదే. మనకి ఏం సాధించారు వాళ్ళు తిరిగి? ఒక్క దేశం కూడా మాకు నిలబడలే. మరే మేము ఉన్నామని. అదే పాకిస్తాన్కి అందరు నిలబడ్డారు, మనం చూసినాం. చైనా నిలబడ్డది, తుర్కీ నిలబడ్డది, ఇరాన్ నిలబడ్డది, వాళ్ళు నిలబడ్డారు. మా కేవలం రష్యా కూడా ఇవాళ పాకిస్తాన్తో దోస్తానా చేస్తుంది, అక్కడ పెట్టుబడి పెడుతుంది. మాకు స్టార్టింగ్ నుండి మా మిత్ర దేశం రష్యా, ప్రతి దాంట్లో వస్తుంది. అది కూడా చేంజ్ అవుతుంది వీళ్ళ పాలసీల వల్ల. వీళ్ళ పాలసీ, డిప్లొమాటిక్ పాలసీ ఫెయిల్ ఉన్నది. వీళ్ళు ఇప్పుడు పోయి వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు పాకిస్తాన్లో మేము గెలిచినట్టు. వీళ్ళు పోయి అక్కడ పోతే ఏడవడానికి వచ్చారా అని చెప్పారా? ఒక మాట స్టార్టింగ్ చేయని ఉంటుంది. అది దాడులు చేయకముందు పోయి అక్కడి నుంచి మీరు చర్యలు తీసుకుంటారా? పాకిస్తాన్కి ఒక ఉగ్రవాద దేశమే కదా అది, దానికి మరి మీరు ఉగ్రవాద దేశంగా ముద్రేసి వాళ్ళతో సంబంధాలు తెచ్చుకుంటారా? లేదా మేము కొట్లాడాలంటే అప్పుడు వాళ్ళు ఏకమవుతుండే. ఇక్కడ చర్చలు చేయరు, తానాషాయి చేస్తారు వీళ్ళు. తానాషాయిలలో వీళ్ళు ఇప్పుడు మా దేశానికి నష్టం జరిగితే నాకు నష్టం జరిగినట్టే, అందరికి నష్టం జరిగినట్టే కదా. వీళ్ళ ఆలోచన అట్లా ఉండదు. మరి ఎంపీలు వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, అది మంచిదే. వాళ్ళు కష్టపడుతున్నారు, చేస్తున్నారు, అది మంచి పద్ధతి. కానీ స్టార్టింగ్ చేస్తే ఇంకా దానికి లాభం మనకు చేరుతుండే, దానికి ఒక రిజల్ట్ వస్తుండే. కానీ ఇప్పుడు చేస్తే అయిపోయింది కదా అంటారు వాళ్ళు. విదేశీయులు ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు మీరు కొట్టితే కదా, వాళ్ళకు సింధూర్ సక్సెస్ చేసేది, వాళ్ళు కొడితే కదా, మళ్ళీ ఏంటిది అంటారు, అన్నారా? మళ్ళీ కొడతారా అడుగుతారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక కమిటీలు వేసి, ఇప్పుడు మా దగ్గర ఎంతో టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ పెరిగింది, దాని ద్వారా పట్టాలి వాళ్ళకు. ఇప్పుడు పుకార్లు ఏం లేస్తున్నాయంటే అసలు వీళ్ళే చేసిరు కావచ్చు, వీళ్ళే చేపించారు కావచ్చు. ఎందుకంటే ముస్లింలకు ఇప్పుడు మనము చూస్తే కొన్ని మన ఆధార్, ఇప్పుడు ఈమె ఆపరేషన్ నాయకత్వం వహించిన ఖురేషి, సోఫియా ఖురేషి, ఆమె మీద ట్రోలింగ్ చేసింది. ఆమె పోయి కొట్లాడితే ఒక ఎంపీ, ఒక మంత్రిగా ఉండి కూడా విజయ పాషా మంత్రి అని ఎట్లా ట్రోలింగ్ చేసి, ఇంట వ్యాఖ్యలు చేసిన, పాకిస్తాన్కి చెందిన వాళ్ళు ఉగ్రవాదులకు చెల్లెగా వచ్చి చెప్పారని. సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వీళ్ళు చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మొన్న ఒకటి గోహత్య కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు హిందువులే లేరు, అంటే ముస్లిం బదలాం చేయడానికి కూడా వీళ్ళు చేస్తారు. ఇది మొత్తం ఏంటంటే ఎలక్షన్ ఎజెండా. వీళ్ళు ఎలక్షన్లో ఎట్లా గెలవాలి అదే ఎజెండాతో ప్రకారం నడుస్తారు వాళ్ళు. రైట్. మన స్టేట్ విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి గారిని మీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడక్కడ తెలంగాణ ద్రోహి అన్నట్టుగా మీరు ఎందుకు చెప్తున్నట్టు?
రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బ్రహ్మాండంగా 17 నెలల పాలన ప్రజాపాలన నడుస్తూ ఉంది, మీరేమో తెలంగాణ ద్రోహి అంటా ఉన్నారు. ఇదెక్కడి మాట? ఎక్కడ నడుస్తుంది? జనాలలో ఇప్పుడు కూడా కేసీఆర్ కావాలంటారు. వాస్తవం ఇది, నిజమా? నిజం. ఏంటంటే మొత్తం సంక్షేమ పథకాలు ఆపేసారు, నష్టలేవు, పైసలు లేవు, పోసుకోర్రి నా దగ్గర అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలు అంటారా? నాకు చెప్పులు నాకు దొంగతలు చేయడానికి వచ్చినట్టు, నాకు అక్కడ అప్పులు తీసుకోవడానికి కూడా ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటలు అవి అటువంటి మాటలు సార్. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు నిజాయితీగా చెప్తున్నాడు అనుకోవచ్చుగా మనం. ఎందుకు ఆయన నిజాయితీగా చెప్తున్నారు? అప్పుడు ఎలక్షన్లప్పుడు అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అట్లా చేసేస్తా అని ప్రజలకు మోసం చేసాడు, తప్పు కదా మరి? ఎన్ని 420 హామీలు ఇచ్చి దీనికి ఆయన క్లారిటీ కూడా ఇచ్చిండు. ఒక్కటే విషయం, ఇప్పుడు ఉద్యమంలో కూడా మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో కూడా తెలంగాణకు ద్రోహిగానే ఉన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడుకే బాగా తొత్తుగా పనిచేసినారు. 2011లో కరీంనగర్లో రణభేరి జరిగింది టీడీపీది. అప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేసినారు తెలంగాణ కోసం ఎంపీలుగా. మీరు కూడా రాజీనామా చేయమంటే చేయలేవు. ఇక్కడ సర్కస్ గ్రౌండ్లో కరీంనగర్లో ఇక్కడ లోకల్లో సర్కస్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిగితే మేము అడ్డుకుంటామని చెప్పినాం. మేము చెప్పి వాళ్ళకు టమాటాలతో గుడ్లతో కొట్టినాం. వాళ్ళ కార్లు వస్తుంటాయి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు రైఫల్ పట్టుకొని వచ్చారు నల్గొండ నుండి. మా మీద రైఫల్ పెట్టిండి ఆయన, ఉద్యమకారుల మీద రైఫల్ పెట్టిన వ్యక్తి. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారికి రైఫల్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి అనరు, ఇక్కడ కరీంనగర్లో మొత్తం రైఫల్ రెడ్డి అంటారు ఆయన. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుల మీద రైఫల్ పెట్టిండని. మళ్ళీ అదే తెలంగాణ వచ్చింది, ఒక ఆయన అదృష్టమో ఏమో సీఎం అయ్యారు. ఓకే, అయిన తర్వాత కూడా టీఎస్ను తీసేసి టీజీ పెట్టిండు. కోట్ల నష్టం. అది దానికి ఏం లాభం చెప్పండి? ఒక అనాలోచిత నిర్ణయమే కదా. ఒక వ్యతిరేక అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఏమో చేయాలి, నా పేరు వెళ్తుందని. టీజీ తర్వాత మళ్ళీ ఎస్ పెట్టుడే కదా. తెలంగాణ స్టేట్ అంటే ఎస్ పెట్టుడే కదా. మళ్ళీ అదే టీఎస్ పెడితే తెలంగాణ స్టేట్ కదా. ఇంత కూడా ఆలోచన ఉంటుందా? అంటే వ్యతిరేకంలా మాకు నష్టం జరుగుతుంది. అదొకటి. మళ్ళీ ఏంటంటే ఒక సందర్భంలో చిట్చాట్ చేస్తూ ఏం చెప్పిండంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని చెప్పిండు. ఈ దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా చెప్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పచ్చుగా, చెప్పలే. అందుకోసం మా కేసీఆర్ గారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ నాయకులకు దద్దమ్మలు అంటారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించారు. అసలు తెలంగాణ మాట చెప్పొద్దని. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వరకు జై తెలంగాణ చెప్పలే. మన తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఒక జై తెలంగాణ చెప్పలే. మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు మరి? రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఉద్యమకారులని పట్టించుకుంటా ఉద్యమకారులకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పేసి వారు అన్నారు. 17 నెలలు అయిపోయింది. మొన్ననే మనము అవతరణ దినోత్సవం కూడా జరుపుకున్నాము. ఏం చెప్తారు ఉద్యమకారుల గురించి? ఉద్యమకారులకు 200 గజాలు ఇస్తా అని చాలా స్పష్టంగా మేనిఫెస్టో పెట్టిరు వాళ్ళు. అవును, పెట్టారు, వాగ్దానాలు చేశారు. అదే చెప్పిళ్ళు. ఇప్పుడు వరకు ఏం లేదు, దానికి అత్త లేదు పత్త లేదు. అంటే ఒక ఓటు తీసుకుందామనే ఆలోచనతోనే చేసిన పని అది. ఎందుకంటే ఉద్యమకాలు వాస్తవంగా 90% వాళ్ళకు ఏం పదవులు రాలేదు. 90%గా వాళ్ళు అనేక విధంగా ఆర్థికంగా మానసికంగా ఎందరో పిచ్చోలైపోయారు, ఎందరో భూములు అమ్ముకున్నారు, ఎందరో చరిత్ర ఉంది ఉద్యమకారులది. వాళ్ళకు పట్టించుకునే నాదుడే లేడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొందరు జరిగినాయి, అందరికీ న్యాయం జరగదు, కొందరు జరిగింది. ఇక్కడ కూడా జరుగుతుండే, కానీ ఇక్కడ కొత్త ఎమ్మెల్యేలు రావడం వల్ల వాళ్ళ అనుచరులకు చేసుకున్నారు. వాళ్ళు చేసే వరకు వీళ్ళకి న్యాయం జరిగింది, వాస్తవం ఇది. కానీ అందరికీ న్యాయం జరగదు కదా ఒక్కసారి. కానీ రేవంత్ రెడ్డి గారు అదే సబ్జెక్ట్ మీద అదే సెంటిమెంట్ మీద ఓట్లు తీసుకొని ఇప్పుడు మోసం చేస్తలేడా? మరి మేబీ చేస్తారేమో. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అయిన తర్వాత, 1 సంవత్సరం అయిన తర్వాత చేస్తాం. మరి అట్లా ఏం చర్యలు లేవుగా, ముంగడ కనబడతలేము. మరి డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు ఇచ్చిన అందరు అప్లై చేసుకున్నారు 200 గజాలు. మరి ఉద్యమకారులకు ఇవ్వండి. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే 17 నెలలు అయింది కదా, ఇంకా మేబీ 18 నెలలు, ఇక్కడ 15 దాటింది, 17. మరి ఇంకా 2 years అయితే 1 year అయితే మళ్ళీ ఎలక్షన్లోనే పోతుంది కదా.
చేసే ఆలోచన ఉంటే ఇప్పుడు వరకే చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీట్ మీద కూర్చున్నా అయిపోయి అన్నట్టు ఉన్నది. ఎవ్వరికి మోసం చేయలే, అందరికి మోసం చేసిండు కదా. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు. మహిళలకు స్కూటీ ఇస్తానని ఇచ్చిండా, 2500 ఇస్తానని ఇచ్చిండా, తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా. అదేవిధంగా మన విద్యార్థులకు కూడా 2500 ఇస్తానని ఇచ్చిండా, తులం బంగారం ఇస్తానడు. షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మణ్ ఇచ్చిండా. అసలు ఎన్నో చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తాడు, కానీ ఏం చేయడు. డబ్బులు లేక అప్పుడు ఏం చెప్పిండు రాకముందు, అదే మేస్త్రి, నేను మూఠా మేస్త్రి, లేబర్ తీసుకుంటే కట్టేస్తా అన్నాడు. కట్టేసి సీఎం అయిన తర్వాత అక్కడ బిందెలు లేవు, లంక బిందెలు లేవు అంటూ అటువంటి మాటలు ఒక జోక్గా అయిపోయింది. అయితే ఆయన ఏదో ఊహించుకొని వచ్చిండు, బట్ ఇక్కడ అప్పుల పాలు చేసిళ్ళు కేసీఆర్ గారు అనేదే వాదన. వాస్తవం. అలాంటప్పుడు కేసీఆర్ గారికి మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి అనే ఒక అనుభవం ఉన్నది. అప్పులు చేసినందుక? అప్పులు ఎందుకు చేసిండు? ప్రతి ఒళ్ళు చేస్తారు అప్పులు. ఇప్పుడు ఇల్లు నేను కట్టుకుంటే అప్పు చేయనా? అప్పు ఎక్కడ పెట్టిన అప్పు తీసుకొచ్చి? అదే ఆయన మీటింగ్ చేస్తుండే ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్లో, అది కట్టింది కేసీఆర్ గారే కదా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, ప్రాజెక్టులు, స్కూళ్ళు, కాలేజీలు, కలెక్టరేట్ బిల్డింగ్లు ఇవన్నీ కట్టింది కదా. అప్పు చేస్తేనే కట్టుడు అవుతుంది కదా. అటువంటి వాళ్ళతోని వీళ్ళు గౌరవించి సూచనలు తీసుకోవాలి. ఎప్పుడు అంటే బూతు మాటలు మాట్లాడు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు అంటే తన అధికారం రానప్పుడు, అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఎంత మంచిగా మాట్లాడాడంటే, కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాకపోదు, మేము నమ్మాలి, కేసీఆర్ ఒక మంచి నాయకులు అని ఒక మంచిగా మాట్లాడాడు. అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. క్లియర్ కట్ ఇప్పుడు ఎట్లా బూతులు మాట్లాడుతుంటే చూసినగా అని పిలిపించి అనే సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి, గౌరవించాలి. తెలుస్తుంది. ఏం తెలియక నేను రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తున్నారు, బట్ కేసీఆర్ గారు రావట్లేదు కదా. అంటే బూతులు మాట్లాడితే ఎవరేస్తారు భయ్? ఇప్పుడు నీకు గౌరవిస్తే నువ్వు వస్తావు, నేను నీకు గౌరవిస్తే వస్తావు. అది కూడా మీ స్థాయి బట్టి. కేసీఆర్ గారి స్థాయి ఒక ప్రపంచంలో ఒక పెద్ద స్థాయి, ఒక మేధావి, ఒక తెలంగాణను గాంధీ మార్గంలో, అహింస మార్గంలో తెచ్చిన తెలంగాణ జాతిపిత. ప్రతి తెలంగాణలోని ప్రతి గుండెలో కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ అభివృద్ధులు కూడా చేసినారు. పెద్ద అప్పుడు ప్రపంచంలో మన తెలంగాణకు ఇట్లా అభివృద్ధి చేసినంటే కేసీఆర్ గారే. అంత అభివృద్ధి చేశారు 10 yearsలో. అటువంటి వ్యక్తికి పట్టుకొని ఎట్లా అంటే అట్లా నాయకులు పట్టుకొని ఎట్లా అంటే బూతులు మాట్లాడితే ఇవ్వలేస్తారు. నువ్వు గౌరవిస్తే ఎందుకు రారు చెప్పండి? ఖచ్చితంగా వస్తారు, సలహాలు ఇస్తారు. ఇప్పుడు కమిషన్ పేరు మీద వట్టిగా కమిషన్ దేనికి ఇస్తారు అంటారు. అప్పుడు కమిషన్ పెట్టారు, పిలిపిస్తారు. కేసులు ఎందుకు పెడుతుర్రు అన్నట్టు. ఏం చేసిరని? తెలంగాణ తెచ్చినందుక, ఆయన అభివృద్ధి చేసినందుక, దేనికి? కేసీఆర్ గారు లేకుంటే అసలు తెలంగాణ లేదు. కాళేశ్వరం అనేది అది డ్యామేజ్ అయింది, చాలా వేస్ట్ మనీ అనేది చాలా కొలాప్స్ అయింది, ఎక్కడో దారి తప్పింది, మనీ దారి తప్పింది. కాళేశ్వరం ఇటు డ్యామ్ అంతా ఆగమైంది. దీనివల్ల ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం అంటే ఒక 3 బ్యారేజ్లే కాదు, ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. మేడిగడ్డ బ్యారేజ్కే 180 పిల్లర్లు ఉన్నాయి. నేను కూడా చూసిన. ఒక 3 పిల్లర్లే కుంగిపోయినది, క్రాక్ వచ్చింది ఒక 3 పిల్లర్లకే. దానికి రిపేర్ చేయొచ్చు. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందంటే ఎట్లా? దానికి 3 బ్యారేజ్లు ఉంటాయి. సుందీర్లా, అన్నారం, 15 రిజర్వేర్లు ఉంటారు. భూమిలో తవ్వుకుంటారు పోతారు. టన్నర్స్ 200 కిలోమీటర్ టన్నర్స్ ఉన్నాయి. 121 పంప్ హౌస్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ పెద్ద ప్రాజెక్ట్. అది ప్రపంచంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే వరల్డ్ ఫేమస్. అమెరికా పేపర్లో వచ్చింది దీని గురించి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చూసిర్రు ప్రాజెక్ట్ గురించి. అటువంటి ప్రాజెక్టు బంద్ పెట్టి కేసీఆర్ గారి పేరు ఖరాబ్ చేయాలి అని చేసి ఒక దురాలోచనతో చేస్తే పంటలు ఎండిపోయినాయి.
ఇప్పుడు మా భూగర్భ జలాలు కిందికి జారిపోయినాయి. అప్పుడు కాళేశ్వరం నడుస్తున్నప్పుడు మొత్తం జలాలు మీద వచ్చినాయి, ఇట్లా తవ్వుతే నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మాకు నష్టం జరుగుతలేదా? కవిత గారి గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీ పార్టీలో ఇప్పుడు కొత్త చర్చ, ఇప్పుడు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు అనేదే ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇది కాకుండా ఇప్పుడు కవిత గారి వాదన, ఇది మీకు ఒక పెద్ద మైనస్ అనొచ్చా బీఆర్ఎస్ పార్టీకి? కవిత గారు ఆమె చేసేటువంటి యాక్టివిటీని బట్టి కొత్త పార్టీ ఏదో ఈ నెలలోనే, ఈ జూన్ నెలలోనే ఏదో రాబోతుంది అన్నట్టుగా మనం అనుకోవచ్చా? చెప్పారు మరి జూన్లోనా సెకండ్ కూడా పోయింది. మరి ఇక్కడ ఇది టీవీలలో కావచ్చు, మీడియా కావచ్చు, ఈ ప్రపగండ ఏంటంటే వాస్తవంగా మనం చూస్తే రాజకీయ ఫ్యామిలీలలో ఇది సహజం. అది ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో కూడా, జగన్ షర్మిల గారు అటు చూసినాం. మళ్ళీ అక్కడ రాజీవ్ గాంధీ ఫ్యామిలీలో కూడా, ఇప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దగ్గర రానియలే. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారు చేసినటువంటి కామెంట్స్ అనేది మీ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కవిత గారితోని మమేకమై లేరు, రిలేషన్ అనేది కట్ అయిపోయింది. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఒకటే విషయం, కవిత గారు కూడా చేసిన క్వశ్చన్స్ రేస్ కానీ ఒక సూచనలు, ఒక ఫాదర్కు ఒక డాటర్ రాసిన లెటర్, సూచనలు ఇస్తారు. అది ఎవరు బయట పెట్టే లెటర్ని? ఆమె ప్రశ్న అదే. ఎప్పుడో తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా, అది వాస్తవం తెలియదు. కానీ ఏంటంటే ఇక్కడ మనకు ముఖ్యంగా మన ప్రాంతానికి డెవలప్ చేయాలంటే, లేకపోతే మన తెలంగాణను కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అవసరం. ఇప్పుడు ప్రజలలో వచ్చింది, దానికి మీడియా ఏం చెప్తుందంటే ఇది లేపుతుంది, ఇష్యూ లేపుతుంది. దాంట్లో ఇష్యూ లేదు అసలు. కవిత ఇప్పుడు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి బొమ్మ పెట్టి ప్రోగ్రామ్ చేసింది. అవును చేసింది, ఇవాళ ధర్నా చేసింది, ఇవాళ చూసినాం మనం అంతా. ఓకే, కేసీఆర్ గారు దేవుడు, దయ్యం ఎవరు? కేసీఆర్ గారు దేవుడు అంటే దయాలు, ఇప్పుడు కాంగ్రెస్ లో దయాలు బాగా, కేసీఆర్ గారు చుట్టుపక్కల బాగా దయాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు నష్టం జరుగుతుంది మన రాష్ట్రానికి. కేసీఆర్ గారి పక్కన ఉండేటువంటి మా రాష్ట్రానికి జరుగుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ దయ్యమే, ఎందుకంటే బీజేపీ దయ్యమే. ఇప్పుడు గద్దర్ గారికి కూడా ఆయన ఒక ఆశ ఉండే జాతీయ అవార్డు కావాలని, కానీ ఇచ్చిరా కేంద్ర ప్రభుత్వం? బండి సంజయ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, గద్దర్ గారికి మేము ఇయ్యము, పద్మశ్రీ అవార్డుగా రావాలని. బాగా ఎలిజిబుల్ పర్సన్ ఇయ్యలే. దయ్యాలు ఇక్కడ బాగున్నాయి ఈ మన దాంట్లో. అది ఓకే సార్, కేసీఆర్ గారి పక్కన ఉండేటువంటి దయ్యాలు ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారు? దయ్యాలు కాంగ్రెస్ వాళ్ళే. మా పార్టీలో ఇప్పుడు మా పార్టీ కవిత గారు క్లియర్ గా చెప్పిళ్ళు, మీరు పేరు చెప్పలే కదా, పేరు చెప్పలే అంటే కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. మాకు అపోజిషన్ లెవెల్ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ. కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే అన్నారు. చుట్టూ అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నారు కదా, కోవట్లు ఉంటారు, వేరేలు కూడా ఉంటారు కదా చుట్టూ. అంటే ఇప్పుడు వీళ్ళే ఉంటారు, చుట్టూ ఎందరో ఉంటారు. కేసీఆర్ గారు అంటే ఒక పెద్ద మహానీయులు, ఆయన వెనక ఎందరో ఉంటారు, ప్రతి వారు ఉంటారు. దానికి మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బక్రీద్ పండుగ మీద రాబోతుంది, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్లీ మీ పండుగను ఉద్దేశించి ప్రేక్షకులతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారు? బక్రీద్ పండుగ అంటే మాకు వాస్తవంగా ప్రతి మతంలో ఆచారాలు ఉంటాయి. మాకు ముఖ్యంగా 2 పండుగలు ఉంటాయి, ఒకటి రంజాన్, ఒక బక్రీద్. బక్రీద్ పండుగ మేము ఏంటంటే స్తోమతను బట్టి, అంటే మాకు అప్పులు ఉండద్దు, ఫస్ట్ ఏం అప్పులు ఉండద్దు, మా ఇంట్లో కూడా ఎవరు అనారోగ్యంగా గురి కాకి ఉండద్దు అన్నట్టు. ఉండద్దు. అప్పులు ఉంటే పండుగ జరుపుకోద్దా? సార్ జరుపుతాం, కానీ మేకలు పోయాం, కుర్బానీ ఇయ్యం, గట్టిగా పండుగ జరుపుకుంటాం అంతే. కుర్బానీ ఇవ్వాలంటే కండిషన్స్ ఉంటాయి. అవునా? స్తోమత ఉండాలి, అప్పులు ఉండద్దు, అదేవిధంగా ఇంట్లో కూడా ఎవరు అనారోగ్యంగా ఉండద్దు. ఫీవర్ అంటే కామన్ అనుకో, పెద్ద సీరియస్ ఉంటుంది, అట్లా ఉండద్దు అన్నట్టు. అటువంటి పరిస్థితుల్లో కుర్బానీ ఇయ్యరు. అది కూడా కుర్బానీ ఇస్తే 3 భాగాలు చేస్తాం. దాంట్లో మేము ఒక్క భాగం పేద ప్రజలకు ఇస్తాం. పేద ప్రజలంటే మీ ముస్లిం వాళ్ళైనా కాదు, ఇతర మతాలకు కూడా. మతం కులం చూడం, పేదలు ఉండటే చూడ అంతే. ఏమిస్తారు? మటన్ 3 భాగాలు చేస్తారు. ఆవు అయితే కోయలేము కదా, ఆవు నిషేధించినప్పటిది మనకి గౌరవించాలి. హిందూ సోదరులు వాళ్ళు పూజిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. వేరే సంప్రదాయాన్ని, వేరే మతాలను గౌరవించాలి, మాకు నేర్పిరు మా ఇస్లాంలో అదే. మా మతాన్ని అనుసరిస్తూ వేరే మతాలను గౌరవించాలి. కాబట్టి మేము అది కడిగేం. మేము కడిగేసేది ఏంటిది?
మేకలు గేదెలు బర్రెలు అవి దాంట్లో 3 భాగాలు చేస్తే ఒక భాగం పేద ప్రజలకు ఇస్తాం, 2వ భాగం మా చుట్టాలకు పంచుతాం, 3వ భాగం మాత్రమే మా కుటుంబ వాళ్ళు వాడుకుంటాం. దీంట్లో ఇప్పుడు కొందరు మతోన్నవాదులు అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం గారు వాళ్ళు ఏమంటారు అంటే ఎందుకు కోయాలి మేకలు అంటే వీళ్ళు కూడా దసరాకు కోస్తారు, మరి వేరే పండుగలు కోస్తారు, అదన్నీ పక్కకు పెట్టు. మన ప్రపంచంలో ఎక్కువ బీఫ్ సప్లై చేసేది మన భారతదేశం 2వ ప్లేస్లో ఉంది ప్రపంచంలోనే. అర్థమవుతుందా? బ్రెజిల్ ఫస్ట్, ఇండియా సెకండ్ బీఫ్ ఎక్స్పోర్ట్లో. బీఫే ఆవులను కోసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి రవాణా చేసి సంపాదిస్తారు. వీళ్ళెవరు? హిందూ సోదరులే. మరి హిందూ సోదరులే వాళ్ళు పేర్లు మాత్రం ముస్లిం పేర్లు పెడతారు, ఏంటి అరేబియన్ అని, మళ్ళీ అదేవిధంగా అల్ కబీర్ అని, అల్ నూర్ అని, దానికి సంబంధించిన ఓర్లలు మొత్తం హిందూసే. మరి అది దానికి తప్పు కొట్టరు, మరి దాన్ని ఆపాలి. మరి అవి ఆపరు. కానీ ఇవే ఇప్పుడు దాదాపు ఒక సర్వే ప్రకారం ఈ పండుగకు ప్రపంచం వ్యాప్తంగా అయితే దాదాపు 300 బిలియన్ల గొర్రెలు కావచ్చు, ఎద్దుమోసములు కావచ్చు, చేపలు అవన్నీ కడిగెత్తారు పండుగ రోజు. మన భారతదేశంలో 1 కోటి మీద కడిగేస్తారు. అది కూడా సంవత్సరానికి ఒకసారే మా పండుగ. అర్థమవుతుందా? కానీ రోజు కడిగేసి 1 కోటి మీద ఉన్నాయి. మరి అంటే 12 సంవత్సరానికి అంటే ఒక్కసారి కదా, నెలలు 12 నెలలకు ఎంత అవుతాయి? మరి 36 కోట్లు కావా? అవును. ఎక్కువ కడిగెత్తలేరా? దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ రంజాన్ అప్పుడు మన బక్రీద్ పండుగ అన్నప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది, ఎందుకు కోస్తారు, కోయొద్దు, జంతువు చంపద్దు, అసలు మాటలు నీతి మాటలు మాట్లాడతారు. మరి వాళ్ళు చేసేది ఏంటి? వ్యాపారం చేస్తారు, పైసలు సంపాదిస్తారు, బిజినెస్ చేస్తారు. మేము మా మతం యొక్క ఆచారాన్ని మేము పాటిస్తే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? మేము అదే అడుగుతున్నాం. అది కూడా మళ్ళీ మేము మేకకో గేదెనో ఏదైనా కడిగేసి మనం చేస్తే అది బీఫ్ అని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంత దురదృష్టకరం! ఏంటంటే మేము మానవులం, తోటి మానవులకు కూడా మేము ఆదరించాలి, అంతే కదా. ఆవు అసలు యాక్చువల్గా వలస జీవే. ఇక్కడ మన భారతదేశం జీవే కాదు, ఆర్యులతో నచ్చిన వలస జీవి ఆవు. ఆ ఆవు పేరు మీద ఒక మనుషులను చంపుతానంటే అది కూడా వాళ్ళ చంపకముందే. ఇప్పుడు వెమ్లాడలో కూడా చూడు, ఇప్పుడు చనిపోయారు. బాధ కదా. మరి వాళ్ళు ఇస్తారు రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిళ్ళు, ఆధార్ కార్డుతోనే రండి, మీరు పట్టా పాస్బుక్ తో రండి, మీకు ఇస్తామన్నారు వాళ్ళు. అదే చేస్తున్నారు. అట్లా చేస్తే డైలీ 3-4 చనిపోతారు. ఇప్పుడు అది కడిగేయకున్నా కూడా కడిగేసిరని ఎన్నో ముస్లింలకు చంపిన ఘటనలు ఉన్నాయి. ఇది అన్యాయం కాదా? మరి నేను ఇప్పుడే అదే చెప్తున్నా. ఏదన్నా కానీ వాస్తవంగా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తమ ఎజెండా ఒక మనస్ఫూర్తి ఇక్కడ అమలు చేయాలి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అని ఒక దురాలోచన చేస్తున్న ఈ సంఘటనలను ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు దీని మీద గలం విప్పాలి. ఎందుకంటే మన భారతదేశంను ప్రేమించిన ప్రతి వ్యక్తి, ఎందుకంటే ఇక్కడ మనం పుట్టినాం, ఇక్కడ మన దేశం మేము ప్రేమిస్తాం, మన భారతదేశం మంచిగా ఉండాలని ఆలోచించిన ప్రతి వ్యక్తి ఇటువంటి విషయాల మీద మాట్లాడితేనే అప్పుడు వాళ్ళు ఆగుతారు. వీళ్ళకి ఆగకపోతే మన భారతదేశం నష్టం, బాగా తీరని నష్టం జరుగుతుంది. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.